పురస్కారంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్గా ఈ అవార్డులు అనేది జరుగుతూ ఉంటాయి. ఎన్ని ప్రైవేట్ అవార్డ్స్ తీసుకున్నా గవర్నమెంట్ ఇచ్చే అవార్డు వాల్యూ అనేది దేనికి సరిపోదు. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అవార్డుల పండగ గద్దర్ అవార్డుల పండగ జరుగుతుంది. సో చాలామంది కొత్త వాళ్ళు కమిటీ కుర్రాళ్ళు కావచ్చు, 35 చిన్న కథ కావచ్చు, పొట్టేలు కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా కమర్షియల్గా కొంత సరిపోయి అయినా సరే ఇప్పుడు ఈ అవార్డులు అనేది వాళ్ళకి వాల్యూ యాడెడ్ ఎడిషన్, అంటే జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా గవర్నమెంట్ దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ ఉండే విధంగా ఈ అవార్డులు రావడం జరిగింది. ఇవి చాలా ఆనందంగా ఉన్నాయి మేడం. 210% అండి. ఈ మధ్యలో చాలా మిస్ అయ్యాం అందరం కూడా. 2011 వరకు చాలా బాగుండేది. ఎవ్రీ ఇయర్ అదొక ఇదిగా ఉండేది. ఆ ఇయర్ నంది అవార్డ్స్ ఎలా నేషనల్ అవార్డ్స్కి చూసుకునే వాళ్ళం, అట్లా స్టేట్ అవార్డ్స్కి చూసుకునే వాళ్ళమి. సో ఆల్ దీస్ ఇయర్స్ డెఫినెట్గా మిస్ చేసాము. అండ్ 110% వి మస్ట్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అంటాను మాది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రేవంత్ రెడ్డి గారు టు థింక్ అబౌట్ ఇట్ అండ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అంటే ఇది మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఆ అవార్డులు ఏముంది అని మాట్లాడినప్పటికీ ఒక చిన్న అయినా పెద్ద అయినా, చిన్నవాళ్ళు ఎక్కువ చెప్తారేమో, పెద్దవాళ్ళకి అంతే సంతోషం ఉంటుంది మనసులో. వెన్ యూ డూ సంథింగ్, ఇప్పుడు మనం ఒక చిన్న పెయింట్ చేసామరే చాలా బాగుంది, లేదు మంచి ఒక చీర కట్టుకొని వచ్చాం, బయటకు రాగానే ఒక నలుగురు మీ చీర బాగుందంటే యూ ఫీల్ సో హ్యాపీ. ఆ రోజు అంతా ఇవాళ నా చీర బాగుంది, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా. సో అలాంటి ఒక రికగ్నిషన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఒక నైస్ థింగ్ అండ్ ఇట్స్ ఎ బిగ్ బూస్ట్ అండి. ఇంకా ఎక్కువ క్రియేటివ్గా ఆలోచిస్తాం, ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. నేను ఆ రికగ్నిషన్ లేనప్పుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. యా. సో పుష్ప కానీ, కల్కి కానీ, లేకపోతే పొట్టేలు, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, రజాకారు, కమిటీ కుర్రాళ్ళు, ఈ సినిమాలన్నీ చూస్తుంటే డిఫరెంట్ జోనర్స్లో వచ్చి ఆడియన్స్ని ఆకట్టుకున్న సినిమాలు. వీటికి అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా అదే చెప్పారు కదా జయసుధా గారు కూడా. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నేను ఇంతమంది కొత్త టాలెంట్ ఉందని నాకు అసలు తెలియదు. అంటే మోస్ట్లీ సినిమాలు అన్నీ రిలీజ్ అయినాయని చూడరు కదా, తను అదే అంటూ ఉన్నారు, ఇంత కొత్త టాలెంట్ వచ్చింది అన్నది. ఇట్ వాజ్ రియల్లీ రియల్లీ వెల్కమింగ్. అండ్ మనకు కూడా తెలుస్తుందండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చాలా చాలా. అంటే మనం ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం తెలుసా, తమిళ్లో మలయాళంలో అంతా మంచి డైరెక్టర్స్, బెంగాలీ వీళ్ళే మరాఠీ సినిమాలు మన తెలుగులో రొటీన్గా తీస్తారు అనుకునే వాళ్ళే. అసలు అదంతా ఏదో 6 కొట్టితే ఎక్కడో బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండస్ట్రీ స్టాండింగ్ సమ్వేర్ యాక్చువల్లీ లైక్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. బాహుబలి అవ్వచ్చు, కల్కిలు అవ్వచ్చు, ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కొత్త సినిమాలు అవ్వచ్చు, ఎవ్రీవేర్. అండ్ ఇట్స్ లైక్ సచ్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలే గెలుస్తున్నాయని అవార్డ్స్ కూడా ఒకసారి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాయి మేడం. కల్కి కానీ, పుష్ప కానీ, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలు కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్తో పాటు స్టేట్ అవార్డ్స్ కూడా గెలుచుకోవటం వాళ్ళకి మరింత బూస్టప్గా ఉంటుందంట. పక్కా అది కరెక్ట్ అండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అవార్డ్స్లో ఏంటంటే నాట్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్తో పాటు కమర్షియల్గా కూడా ఒక పెద్ద సినిమా బ్రహ్మాండంగా ఆడింది, ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసింది అంటే దట్స్ ఆల్సో అన్ ఎఫర్ట్. అది ఊరికి ఏంటండి కమర్షియల్ సినిమాకి ఇచ్చేసారని కాదు, అది ఎవరు పెడితే వాళ్ళు చేయలేకపోయాం కదా. అది సేమ్ వే ఈవెన్ యాక్ట్రెస్ అండ్ హీరోయిన్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా సంథింగ్ ఏదో ఒక ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ, సూపర్ పర్ఫార్మెన్స్, మేకప్ లేకుండా అలాగంతానే కాదు, ఈవెన్ ఒక కమర్షియల్గా కూడా చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఉండాలి. సో ఇప్పుడు రష్మిక మందానా గారు, షీ డస్ సో మచ్ కమర్షియల్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఈస్ శ్రీదేవి గారు, వీళ్ళంతా శ్రీదేవి గారిని కమర్షియల్ హీరోయిన్స్ నాట్ యాక్ట్రెస్ అని చెప్పగలమా, కాదు కదా. సో ఎవ్రీవేర్ ఏది చేయాలన్నా దట్ నీడ్స్ లాట్ ఆఫ్ టాలెంట్ అండి. గ్లామర్ చూపించాలన్నా కూడా ఇట్స్ అ టాలెంట్, డాన్స్ చేయాలన్నా ఇట్స్ అ టాలెంట్. సో అలాగ అన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించి అవార్డ్స్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే రేపు వెన్ ద అవార్డ్స్ ఆర్ అనౌన్స్ లాట్ ఆఫ్ ఎలా పడితే అట్లా ట్రోలింగ్ కూడా చేసేస్తూ ఉంటారు. అది కూడా అంత కరెక్ట్ కాదు. అంటే అవార్డ్స్ అంటే ఏదో సంథింగ్ ఒక మృణాల్ సేన్ లాంటి గారి సినిమాలే ఉండాలి అని కాదు, శ్యామ్ బెనగల్ గారి సినిమాలు ఉండాలనే కాదు, ఈవెన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆల్సో సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఇప్పుడు మన పుష్పాన్ని చూస్తే ఎంత ఎఫర్ట్ పెట్టకపోతే ఒక పుష్ప వస్తుంది, ఆర్ కల్కి చూస్తే ఎంత ఎఫర్ట్ పెట్టకపోతే వస్తుంది ఒక బాహుబలి. సో యా, అన్నీ కూడా అంటే అన్ని ఆస్పెక్ట్స్లో చూడాలి ఏమో అవార్డ్స్ అన్నది. ఈ మా జ్యూరీ అలాగే కుదిరిందండి. ఈ జ్యూరీ ఎగ్జాక్ట్లీ అలాగే కుదిరింది, అలాగే ఆలోచించాం, అలాగే చేసాం. హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్, థey'll appreciate it. కమర్షియల్గా సూపర్ సక్సెస్ అయిన సినిమాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా అవార్డులు తగ్గడంతో ఒక టోటాలిటీ కనిపిస్తుంది గద్దర్ అవార్డ్స్లో. సో సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఈ అవార్డ్స్ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయంటలో ఏమాత్రం సందేహం లేదు. కెమెరా పర్సన్ కిషోర్తో కుమార్, టీవీ5 హైదరాబాద్.